ముందుగా మనందరి పరమగురు బ్రహ్మశ్రీ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుందాం గట్టిగా. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ట్రస్ట్ సభ్యులందరికీ, అలాగే ఇందుకోసం సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈరోజు మేము ప్రకాశం జిల్లా నుంచి రావడం జరిగింది. సో 99 2000 సంవత్సరంలో ప్రకాశం జిల్లాలోకి పిరమిడ్ ధ్యాన అనేది పరిచయం జరిగింది. సో కందుకూరు, పామూరు, చీరాల పరిసర ప్రాంతాల్లో అక్కడి నుంచి ఈ యొక్క ప్రయాణం మొదలై 2004లో ఒంగోలులో ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ శ్రీ సిద్ధార్థ్ సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో 2004లో సిద్ధార్థ్ పిరమిడ్ ధ్యాన మందిరం మొదలయ్యి అక్కడి నుంచి ఈ యొక్క ధ్యాన ప్రచారం ఎన్నో రెట్లు పెరుగుతూ, సో అద్భుతంగా ఒంగోలు పట్టణంలోనే సుమారుగా ఒక 20 పిరమిడ్స్ ఉన్నాయి. అలాగే ఒంగోలులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కల్లా మొట్టమొదటి మెగా పిరమిడ్ ఓం సంజీవిని మెగా పిరమిడ్, అది 80x80 సైజ్ అండి. 2010లో పత్రిజీ చేతుల మీదుగా అప్పట్లో ₹1,00,00,000 ఆ పిరమిడ్ నిర్మాణం అద్భుతంగా చేయడం జరిగింది. సో అలా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా చిన్న పెద్ద పిరమిడ్లు అన్నీ కలిపి ఒక 200 పిరమిడ్స్ పైనే ఉన్నాయండి. సో ఇది అలా ఒంగోలు నుంచి పిఎస్ఎస్ఎంకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు మన సిద్ధా జయశ్రీ గారు అండి. కర్తాల్ మహేశ్వరరావు మహాపిరమిడ్ ట్రస్టీగా ఉన్నారు. అలాగే శ్రీ సిద్ధా నాగేశ్వరరావు గారు, వారు కూడా పిఎంసి ఛానల్కి డైరెక్టర్గా ఉన్నారు. సో ఎంతో మంది ప్రకాశం జిల్లా నుంచి విశేషమైన సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఒంగోలు పట్టణంలో చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి ఆదివారము ఎన్నో సెంటర్లో అండి, ప్రతి ఆదివారము 1 డే క్లాసెస్, హాఫ్ డే క్లాసెస్ జరుగుతున్నటువంటి సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఎంతో మంది మన మిత్రులు వచ్చిన్నారు. వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం.